కషాయం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రయత్నం మీద శుభకార్యాలు సానుకూలపరచుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తోంది. ఆదాయాన్ని మించి వ్యయాలు గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ శుభప్రదమైన ఖర్చులే ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు కృషికి తగిన ఫలితాలు లాభిస్తాయి. నూతన విధానాలు అమలుపరుస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా మీ విధానాన్ని మీరు పాటిస్తారు. కొంతవరకు మీకు మేలు చేస్తుంది. దురుసుగా మాట్లాడే తత్వానికి స్వస్తి పలుకుతారు. మూఢమి ప్రభావం వల్ల పనుల్లో జాప్యం జరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి ఆలస్యం, ఆటంకాలు ఎదురవుతాయి. అయితే ఇల్లు కొనుగోలు చేయాలనే మీ ఆశయం నెరవేరుతుంది. ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న మీ కల నెరవేరుతుంది. చిట్టిపొట్టి సమస్యలు అవలీలుగా అధిగమించగలుగుతారు. బాధ్యతల నుండి ఎంతమాత్రం పారిపోవాలని ప్రయత్నించరు. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు తిరిగి మీకు చేరువవుతారు. విద్యా సంబంధమైన విషయాలు, విదేశీ సంబంధమైన విషయాలు, పిల్లల ప్రవర్తన, క్రమశిక్షణ, అలవాట్లు, స్నేహితులు మొదలైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీ మాటకు విలువలేని పరిస్థితి ఏర్పడుతుంది. మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మీకు అవసరానికి ఉపయోగపడరు. అప్పు ఇచ్చి మరీ విరోధులు అవుతారు. ఇచ్చేటప్పుడు మంచివారు, అడిగేటప్పుడు చెడ్డవారు. అన్నిటికీ మూలం ధనమే. ఈ విషయంలో ఇది అక్షరాల నిజమవుతుంది. కాబట్టి ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తలు తీసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా పోటీ లేకుండా అందరినీ పక్కకు జరుపుకుంటూ వెళ్ళిపోవాలన్న మీ ఆలోచన విధానం మూడొంతులు ఫలిస్తుంది. కృషికి తగిన విధంగా ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. టైంకి ఆహారం, విశ్రాంతి చాలా ముఖ్యం. అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే ఆహారం పట్ల నిర్లక్ష్యం వహిస్తే తర్వాత హాస్పిటల్స్కు ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఈ రాశివారు నలుపు ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే గుగ్గిలంతో ప్రతిరోజు ధూపం వేయడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు బ్లూ. తదుపరి సింహరాశి.